ఇక డీటెయిల్స్ చూస్తే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఆగడాలతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. విశాఖ, విజయవాడలో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో ఆ బ్రాంచ్లలో సోదాలు చేశారు. సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లో కేసు నమోదైన వెంటనే వైజాగ్లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారులు 2 గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ నమ్రత ప్రస్తుతం విజయవాడలో ఉండగా ఆమెను సికింద్రాబాద్ తీసుకొస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఆగడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో విజయవాడలో తీసుకుని అక్కడి నుంచి కూడా సికింద్రాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఆధీనంలోకి తీసుకుని ఏంటి అప్డేట్? ఎందుకు చూసుకుంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా విశాఖలో ఇదే టెస్ట్ ట్యూబ్ కు సంబంధించి హాస్పిటల్ డాక్టర్ తో పాటు దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఒళ్ళు గగ్గురు పుచ్చేటటువంటి ఘటన అయితే గతంలో కూడా విశాఖలోనే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి బిచానా చేసినటువంటి వైద్యురాలు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యురాలు ప్రస్తుతం తెలంగాణలో మకాం పెట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దానికి సంబంధించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ కు సంబంధించినటువంటి బేబీ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అయితే పోలీసులు అయితే ఉప్పందుకున్న పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ పుట్టినటువంటి బేబీకి క్యాన్సర్ రావడంతోనే అలర్ట్ అయినటువంటి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వారైతే డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించారు. డిఎన్ఏ టెస్ట్ చేయించిన అనంతరం కూడా ఏదైతే ఆ బేబీ తమ వీర్యానికి పుట్టినటువంటి బేబీ కాదంటూ కూడా తెలిసిన వెంటనే కూడా వాళ్ళంతా కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఉంది. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతోనే వారికి అయితే అనుమానం వచ్చి ఈ టెస్ట్ అయితే చేయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ, విజయవాడతో పాటు తెలంగాణలో కూడా సృష్టి ఆ టెస్ట్ ట్యూబ్ కు సంబంధించినటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే ఏర్పాటు చేసింది. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ద్వారా కూడా ఆ బేబీలను అయితే ఇచ్చేసేటటువంటి ప్రక్రియ అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో బెడ్స్ కొట్టిన పరిస్థితి ఉంది. బెడ్స్ కొట్టినటువంటి నేపథ్యంలోనే వారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఫిర్యాదు ఆధారంగా కూడా తెలంగాణ పోలీసులు అయితే కేసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సరోగసీ కోసం పెద్ద ఎత్తున కూడా వీరైతే వీర్యాన్ని నిల్వ చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ల్లో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దాడులు చేసిన వెంటనే పోలీసులు అయితే విసిపోయే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే గతంలో విశాఖలో కూడా ఇదే తరహా ఘటనకు పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కూడా ఆమె పైన అయితే కేసు నమోదు చేయడంతో పాటు విశాఖ 2 టౌన్ లో కూడా ఆమె పైన ఆ కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి తెలంగాణకి పారిపోయినటువంటి ఆమె తెలంగాణలో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ కు సంబంధించినటువంటి బేబీ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఈ ఘటన కూడా మరలా పునరావృతం కావడంతో అక్కడ పోలీసులు అయితే అలర్ట్ చేయాలనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆమెను తెలంగాణలో అరెస్ట్ చేయడంతో పాటు అటు విజయవాడ, విశాఖకు సంబంధించినటువంటి 2 బ్రాంచీల్లో కూడా తనిఖీలు చేపట్టగా అక్కడ సేకరించినటువంటి వీర్యం ఏదైతే ఉందో ఆ వీర్యం కోసం అక్రమ పద్ధతిని ఆమె అనుసరిస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో తేలిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఉన్నటువంటి మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మేనేజర్స్ తో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడైతే విశాఖకు సంబంధించినటువంటి దాంతో పాటు అలాగే తెలంగాణలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ 2 దాంట్ల పైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.